హైదరాబాద్లో డ్రగ్స్ ముఠా రెచ్చిపోయింది. ఇక డ్రగ్స్ దందాను అడ్డుకున్నటువంటి కానిస్టేబుల్పై దుండగుడు కారెక్కించాడు. హైదరాబాద్ యాబిడ్స్లో ఈ ఘటన జరిగింది. హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కానిస్టేబుల్ మహేందర్కు గాయాలయ్యాయి. డ్రగ్స్ దందా జరుగుతోందన్న సమాచారంతో కానిస్టేబుల్ మహేందర్ ఇతర సిబ్బంది నిఘా పెట్టారు. యాబిడ్స్లో సైఫ్ అనే యువకుడు డ్రగ్స్ ప్యాకెట్లు తీసుకుంటుండగా గుర్తించి కారును ఆపాలని పోలీసులు చెప్పారు. ఇక సైఫ్ కారు పక్కకు తీస్తున్నట్లు నటించి స్పీడ్గా పోనిచ్చాడు. కారుపై నుంచి కారు వెళ్లడంతో కానిస్టేబుల్ మహేందర్ యాదవ్కు తీవ్ర గాయమైంది. ఇక నిందితుడు సైఫ్ను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. నిందితుడు సైఫ్పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? డ్రగ్స్ మత్తులో సైఫ్ అనే ఒక యువకుడు పోలీసులపైకి కారు ఎక్కించినటువంటి ఘటన అబిడ్స్ లో చోటు చేసుకుంది. నిన్న మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. నిందితుడిపై ఇప్పటికే అబిడ్స్ తో పాటు ఆ తర్వాత ఇటు మరొక పోలీస్ స్టేషన్ లో కూడాను అబిడ్స్ తో పాటు అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ లో కూడా ఇప్పటికే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం జరిగింది. అసలు మీద కేసు కూడా నమోదైంది. అయితే నిన్న ఈ అబిడ్స్ పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్ చేతులు మారుతున్నాయంటూ కూడా హెచ్యూ కానిస్టేబుల్ మహేందర్ కు సమాచారం అందింది. సో ఇందులో భాగంగా ఈ సమాచారాన్ని ఇతర ఉన్నతాధికారులకు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. తన పై అధికారులకు సమాచారం అందించడంతో దీంతో ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ కి సంబంధించినటువంటి బృందం డ్రగ్స్ చేతులు మారేటటువంటి ప్రాంతానికి చేరుకున్నారు. ఆ తర్వాత నిందితులను పట్టుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా అక్కడికి చేరుకుని కాపు కాశారు. సరిగ్గా మధ్యాహ్నం ప్రాంతంలో ఒక బ్లూ కలర్ బెలెనో కార్ అబిడ్స్ లోని ఒక షూ మార్ట్ దగ్గరకు వచ్చింది. అక్కడే ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి ప్యాకెట్ మరొక వ్యక్తికి ఆ కారులో ఉన్నటువంటి సైఫ్ ఇచ్చాడు. సో ఇదే నేపథ్యంలో వెంటనే అప్రమత్తమైనటువంటి హెచ్న్యూ పోలీసులు సైఫ్ కు సంబంధించినటువంటి కారును ఆపారు. అతన్ని కారులో నుంచి దిగాలంటూ కూడా సూచించారు. తర్వాత తాము పోలీసులు అంటూ పోలీస్ ఐడి కార్డులు చూపించి కారులో నుంచి దిగాలంటూ సైఫ్ కు పోలీసులు సూచించారు. సో ఇదే సమయంలో కారును ఒకవైపు ఆపుతున్నట్టుగా టువంటి సైఫ్ అనంతరం ఒక్కసారిగా కారును వెనక్కి తీసుకుని వెనకాలే ఉండేటటువంటి కానిస్టేబుల్ మహేందర్ కాలుపైకి కారును ఎక్కించాడు. సో ఇదే సమయంలో మహేందర్ కాలుకి ఫ్రాక్చర్ అయింది. అతను గాయపడ్డాడు. ఆ తర్వాత కారును ఆపేటటువంటి ప్రయత్నం చేసినటువంటి ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ తో పాటు మరొక కానిస్టేబుల్ కూడాను ఈ ప్రమాదంలో స్వల్పంగా వారు గాయపడ్డారు. అనంతరం అతను అక్కడి నుంచి తప్పించుకుని పరారైనటువంటి నేపథ్యంలో అఫ్జల్గంజ్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అఫ్జల్గంజ్ పోలీసులు కూడాను స్పాట్ కు చేరుకున్నారు. అఫ్జల్గంజ్ పోలీసులు స్పాట్ కు చేరుకుని ఆ తర్వాత సైఫ్ కు సంబంధించినటువంటి కారును అడ్డగించారు. దీంతో అఫ్జల్గంజ్ వద్ద సైఫ్ ను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు అనంతరం హెచ్న్యూ కార్యాలయానికి తరలించారు. సో ప్రజెంట్ అతన్ని విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రజెంట్ కానిస్టేబుల్ మహేందర్ కాలు మీద వెళ్ళడంతో అతనికి సంబంధించినటువంటి కాలు ఫ్రాక్చర్ అయింది. ప్రజెంట్ ఆయన యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ తో పాటు మరొక కానిస్టేబుల్ కు స్వల్ప గాయాలు కావడంతో వాళ్ళకు కూడాను ట్రీట్మెంట్ ఇప్పటికే పూర్తయినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికి సైఫ్ ను ఇప్పటికే అదుపులోకి తీసుకుని హెచ్న్యూ పోలీసులు సీసెస్ లో ఉంచి విచారిస్తూ ఉన్నారు. అతనికి డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ తర్వాత ఎప్పటి నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి అంశాలతో పాటు ఇతర అంశాల మీద దృష్టి పెట్టి ఇప్పటికే హెచ్న్యూ పోలీసులు విచారిస్తున్నారు. సైఫ్ మీద అబిడ్స్తో పాటు అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ లో మర్డర్ అటెంప్ట్ కేసులు నమోదయ్యాయి. థ్యాంక్ యూ శశి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.